వీళ్ళు కానీ గొప్ప ఘనకార్యం చేస్తాడు. ఎప్పుడు చూడండి 370 క్యాన్సిల్ చేశాము అన్నాడు మోడీ గారు. ఇది అద్భుత రసం అండి కదండి. అది ఇప్పటిదాకా 72 ఏళ్ళు గడిచాయి మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఎవరికైనా ధైర్యం ఉంది, దమ్ము వచ్చిందండి ఎవరికైనా? వీళ్ళ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కూడా వచ్చింది ఒకసారి. అప్పుడు కూడా ఎవరో ఒక లీడర్ గారు ఉన్నారు. ఇంకా ఎంతోమంది వచ్చారు పోయారు. ఎవడికి దమ్ము రాలేదు చూడండి. దమ్మున్నవాడు. ఇది అద్భుతం. అమ్మో ఏమొస్తుందో, వీడేమనుకుంటాడో, అక్కడ ట్రంప్ గారు ఏమనుకుంటారో, ఈ పక్క దేశం వాడు ఏమంటాడో, ఆ పైన చైనా గారు ఏమంటాడో, ఇంకోటి ఏమంటే అనేవాడు అంతే. చేయాలంటే చాలా టక్మ చేశాడు. ఏం కనిపిస్తుంది దాంట్లో మనకి? వీరరసం కనిపిస్తుంది. ఇంత జరిగినా ఎక్కడ నోరెత్తట్లేదు చూడేవాడును. ఇది అద్భుత రసంగా కనిపిస్తుంది. తేలు కుట్టినటువంటి దొంగలాగా అటుపక్కవాడు ఇలాగ ఏమిటో లోపల పిసుకుంటున్నాడు వాడు. వాడు మాట్లాడగలిగినని వాడు మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టుగాను. ఆ పక్క నుండి అమెరికా గారు పెద్దగారు వారు కూడా లోపల ఏమిటో పిసుకుంటున్నాడు. ఏమిటో పాప ఆయనకి ఏం చేయాలో తోచట్లేదు. ఆ పైనుండి చైనా గాడికి ఏం చేయాలో తోచట్లేదు. ఆయనకి కూడా లోపల. ఇది అద్భుతం అండి. కానీ ఎక్కడ చూసినా శాంత రసం ఉందండి ఇప్పుడు ప్రస్తుతం. ఇక పాకిస్తాన్ వాడిని చూద్దామా అంటే ఏమో వీడు ఇక్కడ దాకా వచ్చాడు, రేపు పొద్దున అక్కడ దాకా వస్తాడేమో అని వాళ్ళలో బీభత్స రసం ఉందండి. భయరసం. ఎప్పుడైనా తోక ఎత్తాడా కత్తిరించడానికి, బీభత్సాన్ని సృష్టించడానికి కూడా మనవాడు వెనకాడండి. అన్ని రసాలు మనకు కనిపిస్తే చూడండి. కానీ ఏమైనప్పటికీనండి మన భరతమాత యొక్క ముఖం మీద 72 ఏళ్ల తర్వాత ఒక శాంతరసం, హాస్యరసం, ప్రశాంతమైనటువంటి ఆనందరసం కనిపిస్తుంది కదండి. కానీ ఆ పక్కనే చూడండి